తీయగా చల్లగా. రంజిత ఎంపిక చేసుకున్నది కష్టమైనది కాబట్టి. క్షేత్రయ్య పదం, సంగీతం సిఆర్ సుబ్బరామన్ గారు, గానం చేసిన వారు రావు బాల సరస్వతీదేవి. దేవదాస్ సినిమా నుంచి ఇంత తెలిసి ఉండి, న్యాయంగా అది సిఆర్ సుబ్బరామన్ అని చెప్పకూడదు, నేను ఎంఎస్ విశ్వనాథన్ అనే చెప్పాలి. అది కారణాల తర్వాత చెప్తాను. ముందు అద్భుతంగా ఈ పాట పాడు. చక్కటి క్షేత్రయ్య పదం, కష్టమైంది, ఎలా పాడతావో ఏమో అని నిన్ను భయపెట్టాను నేను. మీ ఆయన ఉన్నాడు కదా, ఆయన నీ ట్యూన్కి డాన్స్ చేస్తున్నాడో నాకు తెలియదు, ఆయన ట్యూన్కి నువ్వు డాన్స్ చేస్తున్నావు నాకు తెలియదు. ఇప్పుడు నీ పాటకు మేమందరం డాన్స్ చేయాలి. శుభం భూయాత్. థ్యాంక్ యూ సార్. తెలిసియుండే ఈ గుణమేలరా, ఇంత తెలిసియుండే ఈ గుణమేలరా, పంతమమువ్వ గోపాల నా సామి. ఇంత తెలిసియుండే ఈ గుణమేరా, పంతమమువ్వ గోపాల నా సామి. ఇంత తెలిసియుండే అలుక చేసి ఇంటికి రావైతివే, అలుక చేసి ఇంటికి రావైతివే. చెలి కత్తెలున్నారా పిలువ వచ్చేరా, చెలి కత్తెలున్నారా పిలువ వచ్చేరా. చెలి కత్తెలైన నీవే, చెలుబొడవైన నీవే, చెలి కత్తెలైన నీవే, చెలుబొడవైన నీవే. తలచి చూడనా పాలే దైవము నీవే. ఇంత తెలిసియుండి ఈ గుణమేలరా. వింటదాని వలె నన్ను వేరు చేసి రావైతివే. అంతరంగులున్నారా నన్నాదరించేరా, వింతదాని వలె నన్ను వేరు చేసి రావైతివే. అంతరంగులున్నారా నన్నాదరించేరా, అంతరంగమైన నీవే ఆదరించిన నీవే, అంతరంగమైన నీవే ఆదరించిన నీవే. చింతించి చూడనా జీవనము నీవే, చింతించి చూడనా జీవనము నీవే. ఇంత తెలిసియుండి ఈ గుణమేలరా, పంతమమువ్వ గోపాల నా సామి. ఇంత తెలిసియుండి. ఈ పాటే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావమ్మా? ఆన్సర్ చేయి, జవాబు చెప్పమ్మా. నేను ఎందుకు అడిగానంటే, ఇప్పుడు నీకు ఇది ఈ పాట వర్తిస్తుంది, ఎందుకంటే మీ ఆయన ఇక్కడే కూర్చున్నారు కాబట్టి. సో ఇది ఆయన గురించి పాడుతున్నావేమో అన్న ఫీలింగ్ నాకు కలిగింది. నువ్వు ఏం పాడావన్నది నేను కరెక్ట్గా వినిపించుకోలేదమ్మా. నేను అదే ఆలోచిస్తున్నా, ఆయన గురించే పాడుతున్నావు, ఆయన గురించే పాడుతున్నావు, ఆయన గురించే పాడుతున్నావు అని అనుకున్నాను. కాబట్టి ఈ పాటలో వేరే రకంగా ఉన్నా కానీ ఆయన అలా ఉండరులేండి. వస్తారు, తప్పకుండా వస్తారు, తప్పకుండా కలిసిమెలిసే ఉన్నారు. గౌదవ నుంచి కాకినాడకు సార్ వచ్చారే కాబట్టమ్మా. ఓకే, గాడ్ బ్లెస్ యూ మా. ఈ పాట ఏ రాగాల్లో ఉంది చెప్పగలవా నువ్వు? పల్లవి అనుపల్లవి కరహర ప్రియ సార్, చరణం రంజని, ఇంకొక చరణం మోహన్. ఓకే, తర్వాత అది నువ్వు పాడలేదు, ఎలాగో 2 చరణాలు ఉన్నాయి. ఒకసారి నేను 1 2 3 4 చెప్తాను, పల్లవి పాడతావా? శృతి మాత్రం ఏందాయన, ఉట్టి శృతి. 1 2 3 4. ఇంత తెలిసియుండి ఈ గుణమేలరా, ఇంత తెలిసియుండి ఈ గుణమేలరా, పంతమమువ్వ గోపాల నా సా
ఇది పక్క మొట్టమొదటి పల్లవి పాడుతున్నప్పుడు నీకు మా లయ విద్వాంసులకు మధ్య చిన్న అభిప్రాయ భేదం వచ్చింది అన్నమాట. కాస్త అటు ఇటుగా అయ్యావు అక్కడ. ఆ తర్వాత మళ్ళీ సమయంలోకి వచ్చావు. ముఖ్యంగా ఇలాంటి రాగాలు పాడుతున్నప్పుడు కొంచెం గంభీరంగా ఉండగలిగితే ఇంకా బాగుంటుంది. ఇంత తెలిసియుండి ఈ గుణవేలర పంతమూవ గోపాల నా సామి. కొంచెం గమకాలన్నీ కూడా బాగా పట్టుగా వస్తే బాగుంటుంది. ఎంత బాగా పాడారు కదా బాల సరస్వతి గారు, ఎంత చక్కగా పాడారో. ఇది నేను ఎంఎస్ విశ్వనాథన్ గారిని ఎందుకన్నానంటే, దేవదాసు సినిమా చేస్తున్న సందర్భంలోనే మధ్యలో సుబ్బరామన్ గారు మరణించడం జరిగింది. ఆ తర్వాత 2 పాటలు మిగిలి ఉంటే ఆ 2 పాటల్ని విశ్వనాథన్ గారు చేశారు. మీ ప్రజెంటేషన్ బాగుంది. ఈ పాట కష్టమైన పాట, ఇంకా కొంచెం గంభీరంగా గమకాలు పలికితే బాగా ఉండేది. కానీ చాలా మంచి ప్రయత్నం చేశారు. శుభం. గాడ్ బ్లెస్ యూ. పాడుతా తీయగా చల్లగా